మెంతా తుఫాను ఏదైతే ఉప్పాడ ప్రజలకి నిన్న రాత్రి వరకు కూడా గజగజ వణికిచ్చిందో, ఈ తెల్లవారుజాము నుంచి వాళ్ళకి బంగారాన్ని అందిస్తుంది. నేను ఏదో అతిశయోక్తిగా చెప్పడం లేదు. నేను చూపించే విజువల్స్ చూస్తే మీరు ప్రాక్టికల్‌గా ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు, ఎందుకోసం ఎతుకుతున్నారు, ఏంటి అనే దాని మీద ఓపెన్‌గా మీకు చూపించే లైవ్‌లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ గాని మనం చూసుకుంటే పబ్లిక్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్‌గా కూడా ఈ ఇసుకలో ఆ సముద్రం ఒడ్డున జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి దీనికోసం అంటే ఏదైతే బంగారు కోసం వెతుకుతున్న ప్రయత్నం మనం చూడొచ్చు. ఇక్కడ మనం కానీ చూస్తే ప్రతి దగ్గర కూడా ఈ బంగారానికి సంబంధించిన దానికోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా పిల్లలు మొత్తం కూడా వెతుకుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చిన్న మహిళలు, పెద్దలు, చిన్న పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ వెతుకుతున్న ప్రయత్నం అయితే చూడాలి. అసలు పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో కంప్లీట్‌గా కూడా ఇక్కడ బంగారం కోసం వెతుకుతున్న పిల్లల్ని మనం కొంతమందికి బంగారు ముక్కలు దొరికిన పరిస్థితి కూడా మనకి కనపడుతోంది. బంగారు ముక్కలు కనపడ్డ పరిస్థితులు కూడా మనకి కనపడుతున్నాయి. సరే మనం కానీ ఒకసారి కానీ చూసుకుంటే బంగారానికి సంబంధించిన ఆహారంలో మనం ఇక్కడ మనం కానీ చూసుకుంటే పిల్లోడు చూపించు, ఒకసారి చూపించమ్మా, నీ ఆస్తులు మేమేం తీసుకోం. ఇద్దో ఇక్కడ చిన్న గోల్డ్ రెక్కలు ఏ విధంగా మనకి కనపడుతున్నాయో చూడొచ్చు. దానికోసం పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దానికోసం వెతుకుతున్న పరిస్థితి. ఇది ప్రతిసారి నీకు ఎన్నిసార్లు దొరికింది ఇట్లా? ఏ బాబు ఇట్రా, ఏయ్ ఎన్నిసార్లు దొరికింది? 3 సార్లు. 3 సార్లు దొరికిందా? ఎంత వచ్చాయి డబ్బులు నీకు? బాబు ఎన్నిసార్లు వచ్చారా వాడికి? ఈడిగా 3 సార్లు వచ్చిండు. ఎంత వచ్చినాయి డబ్బులు? తెలీదు. మొత్తం మీద మీరు ఈ పని మీదనే చూస్తారా? అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే అండి. అవునా? ఇది దొద్దమ్మా, నీ బంగారం నీ దగ్గర పెట్టు. ఇక్కడ కూడా చేతులవి మళ్ళీ నీకు ఇచ్చేస్తా. ఓకే, మనం కానీ చూస్తే చూడొచ్చు. ఇక్కడ గోల్డ్ రేఖలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఇక్కడ మనం రెడ్డి దాని మీద కూడా ఇటువంటి ముక్కలన్నింటిని కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారులు దీనికోసం వేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, తీసుకుని ఆయన నీదే ఇది.